సరే సరే సేమ్ పొజిషన్ బ్యాక్ బ్యాక్ రెడీ త్వరగా ఏ ప్రొడక్షన్ అందరూ వాటర్ ఇవ్వండి అదే ఫోర్ సేమ్ సేమ్ రెడీ రైట్ ఫనీ గోయింగ్ ఫర్ టేక్ ఓకే సార్ రెడీ సార్ లక్ష్మణ్ రెడీ రెడీ సార్ ఎన్ క్లాప్ ఓకే సార్ స్టార్ట్ సౌండ్ రన్నింగ్ రన్ త్రూ ఎవరు నువ్వు చూస్తే చదువుకున్న దానిలో ఉన్నావు కామన్ సెన్స్ లేదా వాళ్ళందరూ కూడా షూటింగ్ చూడడానికి వచ్చారు వెళ్ళి అక్కడ నిలబడు గెట్ అవుట్ సార్ సార్ ఆవిడ మా మేడం సార్ మీకోసం వచ్చారు డిస్నీ కంపెనీ మార్కెటింగ్ హెడ్ సార్ ఇట్స్ ఓకే సార్ మై ఫాల్ట్ ఎనీవే కంగ్రాచులేషన్ సార్ మీరు పంపించిన మహాభారత్ మూవీ ప్రాజెక్ట్ ప్రపోజల్ మా కంపెనీ ఓకే చేసింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సారీ మహాభారతం అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఆ విషయం చెప్పేసరికి ఎగ్జైట్మెంట్లో ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్స్ ఓకే సార్ ఐ అండర్స్టాండ్ ఈ మంత్ 14th మా ఏషియా పెసిఫిక్ హెడ్ గోగో గారు లాస్ ఏంజల్స్ నుంచి వస్తున్నారు గోగోనా ఎస్ హైదరాబాద్లో ల్యాండ్ అవగానే డైరెక్ట్గా ఆయన ఎయిర్పోర్ట్ నుంచి రీసెంట్గా చనిపోయిన వాళ్ళ మదర్ యశస్ని గోదావరి నదిలో కలపడానికి ఈస్ట్ గోదావరిలో ఉన్న అంతర్వేదికి బై రోడ్ వెళ్తారు. ఓ మీరు 14th ఎయిర్పోర్ట్లో ఆయనతో జాయిన్ అయితే జర్నీలో ప్రాజెక్ట్ డీటెయిల్గా డిస్కస్ చేసి ఫైనలైజ్ చేస్తారు. ఓ పని చేయండి, మీరు తను పికప్ చేసుకోండి. బై ద టైం మీరు ఆర్ఎఫ్సి వచ్చేసరికి ఇట్ బి అరౌండ్ 11. ఐ జాయిన్ యూ గైస్ ఓవర్ దేర్. ఓకే సార్, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ. సీ రెడీ. అంకుల్ ఒక్క నిమిషం పట్టుకుంటారా ప్లీజ్? గుడ్ మార్నింగ్ సార్. వేర్ ఆర్ యు? అరైవల్స్ దగ్గర. నేను అరైవల్స్ దగ్గరే ఉన్నాను. నన్ను ఎలా గుర్తుపడతావు? నేను ప్లకార్డ్ పట్టుకొని ఉన్నాను సార్. ప్లకార్డ్ పట్టుకొని ఉంటానికి నువ్వేమన్నా టాక్సీ డ్రైవర్వా, టూర్ ఆపరేటర్వా? అంటే మిమ్మల్ని ఈజీగా ఎలా గుర్తుపట్టాలో తెలియక ప్లకార్డ్ పట్టుకున్నాను సార్. ఈజీగా గుర్తుపట్టాలంటే ఓ పని చేద్దాం. నేను పులాషం వేసుకుని డంక చిక్కర ఎగురుకుంటూ వస్తాను. ఈజీగా గుర్తుపట్టొచ్చు. నెట్లోకి వెళ్ళి చూస్తే నా పిక్ తో పాటు నా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా. సారీ సార్, ఆ సంగతి మర్చిపోయా. షార్ప్ గా లేని బ్రెయిన్స్ అన్నా, హాట్ గా లేని చిక్స్ అన్నా నాకు ఇష్టం ఉండదు. సిల్కీ హై. బ్రెయిన్ షార్ప్ గా లేకపోయినా పర్వాలేదు, చిక్ హాట్ గా ఉంటే చాలు. వెల్కమ్ టు ఇండియా సార్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ. ఏడుస్తున్నావు ఎందుకయ్యా? ఆనంద బాష్పాలు సార్. 4 ఏళ్ల క్రితం మా అమ్మాయి నన్ను వదిలి అమెరికా వెళ్ళిపోయింది. మీరు కూడా అలాగే వెళ్ళుంటారు. 2 ఏళ్ల తర్వాత ఇండియాకి వచ్చి మీ అమ్మాయిని చూసేసరికి ఆనందం పట్టలేక గట్టిగా కౌగులించుకున్నారు కదా, అందుకే నాకు మా అమ్మాయి గుర్తుకొచ్చింది సార్. అమ్మా, ఇలాంటి తండ్రి దొరకడం నీ అదృష్టం తల్లి. నువ్వు పని చేయి, ఇది తీసుకుని బోత్ ది థింగ్స్ మూసుకుని బాగా బోరుగా ఉంది, ఏదైనా మాట్లాడొచ్చుగా? బట్టతలపై రింగుల జుట్టు మలవాలంటే వాడండి బైజనాథ్ వారి మందార తైలము. అందమైన పోరులను ఆకట్టుకునే పసందైన తైలము. ఏంట్రా వాగుతున్నావు? సార్ మీరేగా సార్ మజాగా మాట్లాడమన్నారు. మజాగా మాట్లాడటానికి నువ్వేమన్నా బహుమతి ఏంట్రా? నేను మాట్లాడమన్నది అంజలిని. నేనా సార్? డైరెక్టర్ ఎక్కడ? ఎయిర్పోర్ట్ కూడా రాలేదు.
రామోజీ ఫిలిం సిటీ దగ్గర జాయిన్ అవుతానని అన్నారు సార్. వాడు ఎలా ఉంటాడు? పేరుకే డైరెక్టర్ సార్, అచ్చం హీరో లెక్క ఉంటాడు. నాకంటే బాగుంటాడా? నాకన్నా కూడా మస్తుగా ఉంటాడు సార్. మీ ఇద్దరిని పక్క పక్కన పెడితే తండ్రి కొడుకు లెక్క ఉంటారు సార్. ఏంట్రా వాగుతున్నావు? హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్. మనీ నా లగేజ్ కార్లో పెట్టి కార్ తీసుకునే. సార్ మే ఐ? నో ఇట్స్ ఫైన్. ఓకే. కొత్త డ్రైవరా? చాలా స్టైలిష్గా ఉన్నాడు. ఇంతకీ మీ బాస్ ఎక్కడ? ఆయనే సార్ మా బాస్. సారీ సార్, సిద్ధార్థ్. హట్టయ్యారా? డ్రైవింగ్ తెలుసా? యా. మీరే చేయగలిగింది నేను చేయలేను సార్. వాట్ యు మీన్? అంటే మీ ఏజ్కి మీరే చేసినప్పుడు నేను. నీ ఏజ్ ఎంత? జస్ట్ 28 సార్. మైన్ ఇస్ 32. మిగతా బ్యాలెన్స్ ఎవడ అకౌంట్లో వేసావరా? చూడరాదే. వెళ్దామా? ఓకే, ప్రొసీడ్. 1 lady, 5 husbands, 100 villains, 1 cunning fellow. That's the story. అవును సార్. We'll do one betterment, bro. ఓకే సార్. 1 lady, 100 husbands, 5 villains, 1 cunning fellow as it is. How is my betterment, Anjali? ఒక్క చేంజ్ కూడా ఒప్పుకోండి సార్. అదేనయ్యా, అదే మీతో వచ్చిన గొడవ. ఎప్పుడు మారుతారండి? వద్దు సార్, మహాభారతం అంటే ఇండియన్స్ చాలా పవిత్రంగా చూస్తారు. సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయి సార్. వావ్, చూసావా అంజలి ఎంత క్లారిటీగా చెప్పిందో? ఇప్పుడు నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఓకే ఓకే, నో చేంజ్, స్టోరీ యాజ్ ఇట్ ఈస్. లెట్ us డిస్కస్ అబౌట్ కాస్టింగ్. ఓకే సార్. ధర్మరాజుగా నాగార్జున గారు, భీముడిగా ప్రభాస్ గారు, అర్జునుడిగా జూనియర్ ఎన్టీఆర్ గారు, నకులుడిగా నాని గారు, సహదేవుడిగా శర్వానంద్ గారు, ద్రౌపదిగా దీపికా పడుకుని. పడుకోనే ఇంకా నయం, కూర్చోవడం నిలబడటం అన్నావు కాదు. పడుకొని అయినా న్యూ కమర్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు? సార్ సార్ వాళ్ళందరూ ఇక్కడ పెద్ద స్టార్ సార్. ఓ ఇక్కడ వాళ్ళని పెడితే రూపాయలు వస్తాయి కానీ డాలర్స్ రావు. డాలర్స్ రావాలంటే క్యాస్టింగ్ ఎలా ఉండాలో తెలుసా? ధర్మరాజుగా డెంజల్ వాషింగ్టన్, భీముడుగా బ్రూస్ విల్లిస్, అర్జునుడిగా యాంటోనియో బ్యాండ్రస్, నకులుడిగా నికోలస్ కేజ్, ద్రౌపదిగా డెమిమో. దిస్ ఈస్ ది ఫైనల్ కాస్టింగ్. దిస్ ఈస్ ది డాలర్ పుల్లింగ్ కాస్టింగ్. ఏంటి సడన్ బ్రేక్ వేసావేంటి? హెడ్ఏక్ ఉంది సార్. హెడేక్గా ఉంటే కాఫీ తాగాలి కానీ సడన్ బ్రేక్ వేస్తే తగ్గదు. అందుకే ఆగాను. అంజలి, చెప్పండి సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ గెట్ మీ కాఫీ? ష్యూర్ సార్. స్టాప్ స్టాప్. వాడేదో కొత్త పెళ్ళని చెప్పినట్టు ఇఫ్ యూ డోంట్ మైండ్ కైండ్లీ గెట్ కాఫీ అంటే నువ్వు ఊపుకుంటూ వెళ్ళిపోతావా? అది కాదు సార్, ఆయన దిగితే మనకే ప్రాబ్లం. ఎంతైనా సెలబ్రిటీ కదా. అయితే మాత్రం ఎవడు పని ఒకటి చేసుకోవాలి. అయ్యో, ఆయనకు మీరు అన్న మాటలకు చాలా కోపం వచ్చినట్టుంది సార్. రాని, డబ్బులు లేకుండా వచ్చేది అదే కదా. బురద బొమ్మలు కూడా బుస్ కొడతాయి. కీప్ క్వైట్ అండ్ సిట్ రైట్. ఓకే సార్. సార్ ఒక్క సెల్ఫీ సార్, ఒక్క సెల్ఫీ సార్ ప్లీజ్. సార్ సార్ ఆటోగ్రాఫ్ సార్ ప్లీజ్ సార్. అంజలి, సార్ వీడికి ఇంత ఫాలోయింగ్ ఉందా? వాళ్ళు వదిలేటట్లేరు కానీ నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కొంచెం తప్పుకుంటారా? ప్లీజ్ 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 ప్లీజ్, ఆయన చాలా హెడ్ఏక్గా ఉంది. ప్లీజ్ కొంచెం తప్పుకోండి ప్లీజ్ ప్లీజ్. మీరు రండి సార్. థ్యాంక్ యూ. ఆయన మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు.
ఆయన మాటల్ని మీరేం పట్టించుకోకండి సార్. నా సంగతి వదిలేండి. మీతో చాలా వల్గర్గా బిహేవ్ చేశాడు, చాలా బ్యాడ్ వర్డ్స్ వాడాడు. అతని దగ్గర ఎలా పనిచేస్తున్నారు? సార్ అలాగని రిజైన్ చేసి ఇంకో చోటుకి ఎక్కడికైనా వెళ్తే మాత్రం అక్కడ కూడా ఇలాంటి వాళ్ళు ఉండరని ఏంటి గ్యారంటీ? మా ఏరియాలో మొన్నీ మధ్య మున్నా అనే ఒక రౌడీ వెధవ నన్ను లవ్ చేస్తావా లేకపోతే చంపేనా అని వేధించేవాడు. నాకు ఫాదర్ లేరు సార్, ఉండేది మా అమ్మ నేనే. కానీ మే ఇద్దరం ఏం చేయగలం? ఆ టైంలో ఏం చేయాలో తెలియక భయంతో పోలీస్ కేసు పెట్టి ఆ ఏరియా ఖాళీ చేసి వెళ్ళిపోయాం. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటివన్నీ భరించక తప్పదు సార్. చాలా ఎక్కువ మాట్లాడేశానా?